ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో శుభవందనములు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ దినం వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనం. మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనము అడిగి ఊహించిన వాటికంటే దేవుడు అత్యధికమైనటువంటి మేలులు చేసేటటువంటి వాడు. కావున యోబు భక్తుడు తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురైనప్పటికీ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని నమ్మాడు. ఎలాంటి సందర్భంలో అంటే సాతాను దేవుని యొక్క దగ్గరికి వెళ్ళి యోబును పరిశోధిస్తానని అధికారాన్ని తీసుకుని వచ్చి యోబు పిల్లలు పోయేటట్లుగా అపవాది చేసిన, ఆస్తి పోయేటట్లుగా చేసిన, తనకున్నటువంటి ధన సంపదలు పోయేటట్లుగా చేసిన, తన ఆరోగ్యం క్షీణింపజేసేటట్టు చేసిన, తన భార్య తనను తిట్టేటట్లు చేసిన, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని నమ్మిక యోబులో ఉండటం ద్వారా దేవుడు ఏవైతే యోబు పోగొట్టుకున్నాడో మళ్ళా రెండంతల ఆశీర్వాదాన్ని యోబు భక్తుడికి దేవుడు అనుగ్రహించాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు అని ఈ 2025వ సంవత్సరం నమ్మితే నిశ్చయముగా దేవుడు ఘనమైన కార్యం నీ పట్ల చేస్తాడాయన. నాకు ఉద్యోగం రాదు, లేక నా పిల్లలకు ఉద్యోగం రాదు, నాకు పిల్లలు కలగరు, నాకు సంతానం కలగదు, నేను కుటుంబంలో సంతోషం లేదు, నా జీవితం ఇంతే, నా బ్రతుకు మారదు, నా పిల్లల తలరాతలు ఇంతే, నా భర్త మారడు, నా భార్య మారదు, మాకు గృహము రాదు, స్థలము లేదు, నేను కారు కొనలేను, నేను ఉద్యోగం చేయలేను, నాకు ఉద్యోగం లేదు, నేను ఆశీర్వదింపబడలేను, ఈ శాపమే నా జీవితంలో ఉంటుందేమో అని అనుకోవద్దు. యోబు అన్ని శ్రమల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నమ్మాడు. అలాగే రెండంతలుగా దీవించబడ్డాడు. నీవు కూడా నమ్ము. ఉదయకాల సమయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడని నమ్మితే నీ శాపాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చేటటువంటి దేవుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా యేసయ్య నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఆయన యోబు దేవుడు గొప్ప కార్యములు చేయవాడని నమ్మాడు. అలాగే గొప్ప మేలు పొందుకున్నాడు. ఉదయకాల సమయంలో ఎవరైతే విశ్వసించి నా దేవుడు అడిగి ఊహించిన వాటికంటే అత్యధికమైన మేలు చేస్తాడని నమ్ముతున్నారు, వారి జీవితంలో ఈ 2025వ సంవత్సరంలో అటు ఘనమైన కార్యములను నీ బిడ్డల జీవితంలో చేసి మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.